ఇలా జరుగుతున్నటువంటి కులగణన సందర్భంగా ఆ రోజు నేను చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన కూడా చేయబోతున్నారని ఆ రోజే నేను చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేసేటటువంటి ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఏమంటుంది? ఈ కులగణన చేయడానికి మమ్మల్ని భయపడి కులగణన నిర్ణయం తీసుకున్నది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ, ఎన్డీఏ ప్రభుత్వం అనేటటువంటి మాటలు గొప్పగా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఫస్ట్ మొట్టగా చెప్పాలంటే వీళ్ళు చేసినటువంటి కులగణన తప్పుల తడక. ఆ కులగణనలో చాలామంది, సగానికి మంది పైగా పాల్గొననే లేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పగా ఘనంగా మేము చేసినాము, ఇది దేశానికి ఆదర్శము అని చెప్పేటటువంటి కులగణన ఏదైతే ఉందో అది పూర్తిగా తప్పుల తడక అయినటువంటి కులగణన. అంటే అసలు ఎలాంటి పూర్తి స్థాయిలో వివరాలే లేవు దాంట్లో. ఎంతోమంది దాంట్లో కులగణనలో పాల్గొననే లేదు. వారిని పాల్గొనకపోవడానికి కారణం ఈ స్టేట్ పార్టీకి ఏదైతే ఉందో వాళ్లకు కులగణన గురించి వాళ్ళకి అధికారాలు లేకపోవడం ఒకటైతే, కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే కులగణన, బీసీల యొక్క ఓట్లను మేము ఈ విధంగా కులగణన పేరుతో కొల్లగట్టగలము అని విశ్వాసం కలిగించేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేసినా, వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క కులగణన ప్రకటనలో కానీ కులగణనలో కానీ చిత్తశుద్ధి లోపించడం, కేవలం రాజకీయం కోసం మాత్రమే వాళ్ళు కులగణన అనేటటువంటి మాట మాట్లాడింది. ఎన్నికలప్పుడు బీసీ డిక్లరేషన్ అని 43% రిజర్వేషన్ పెంచుతామన్నారు. 23%, 43% పెంచుతామని చెప్పిండ్రు. అది పెంచలేకపోవడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం, లోకల్ బాడీస్లో మళ్ళీ ఏడ పరపతి కోల్పోతామో ఆ పరపతిని దక్కించుకోవడానికి ఈ యొక్క కులగణన అనేటటువంటి అంశాన్ని ముందుకు తెచ్చిందే తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు కులగణన విషయంలో. 1931లో మొట్టమొదటిసారిగా కులగణన జరిగింది. ఆ తర్వాత స్వతంత్రం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్ళు దాదాపు అధికారంలో ఉంది. మరి ఆ రోజు ఏనాడు కూడా కులగణన గురించి ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు కూడా చాలా డిమాండ్స్ వచ్చినాయి కులగణన పైన. మరి మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో కూడా పెద్ద ఎత్తున ఆనాడు దీనిపైన డిమాండ్స్ వచ్చినాయి. మరి ఎందుకు ఇన్ని సంవత్సరాలు డిసిషన్ తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాల అధికారంలో ఉండి వాళ్ళు ఏ కులంనైనా ఏ మతంనైనా కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వారిని వంచిస్తూ వచ్చింది తప్ప చిత్తశుద్ధితో అణగారిన వర్గాలకు కానీ అదేవిధంగా వెనుకబడిన తరగతులకు కానీ అదేవిధంగా మతం పేరు మీద ఇవాళ రిజర్వేషన్ ఇస్తామనేటటువంటి మాట ఏదో వాళ్ళు చెప్పిండ్రో అది కేవలం ఓటు రాజకీయాల కోసమే ముస్లింలకు కూడా బీసీలుగా ఈరోజు బీసీ యొక్క పరపతిని కల్పించడానికి ఈరోజు రాజకీయంగా చేస్తూ ఉంది. అసలు ముస్లింలను బీసీలను చేయడం అంటే బీసీలకు అన్యాయం చేయడమే. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చడం అంటే బీసీలకు పెద్ద ఎత్తున అన్యాయం చేయడమే. ఇన్ని సంవత్సరాల అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా పేద ముస్లింలకు న్యాయం చేయలేకపోయింది. ఇంకా ముస్లింలు పేదరికంలో మగ్గుతున్నారంటే దానికి బాధ్యులు ఎవరు? కాంగ్రెస్ పార్టీనా కాదా? ఈరోజు ఒగలేడుపులు, దొంగ నాటకాలు, ముసలి కన్నీరు ఒక పక్కగా అరుస్తారు. అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీ బురదలేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఈ దేశం యొక్క అభివృద్ధి కోసమే, దేశం యొక్క అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఎన్డీఏ ప్రభుత్వం
మూడవసారి అధికారంలోకి వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలన్నీ బీసీ అణగారిన వర్గాలకు న్యాయం చేయాలనేటటువంటి ఒక లక్ష్యంతో ముస్లింలలో కూడా పెద్ద ఎత్తున వక్ఫ్ బోర్డులో జరిగినటువంటి అవకతవకలే కానీ ఆ చట్టంలో ఉన్నటువంటి అనేక లోపాలే కానీ దాని ద్వారా కూడా పేద ముస్లింలకు న్యాయం జరగలేదని కొత్త వక్ఫ్ చట్టు యాక్ట్ని తీసుకొచ్చి వారి యొక్క అభివృద్ధి కోసం ఒక పక్క కులగణన జనగణనతో పాటు 2026లో మరి డీలిమిటేషన్కి మనం 29కి డీలిమిటేషన్ పోతాం. సో జనగణనతో పాటు కులగణన కూడా జరిగినటువంటి గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. దేశ ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్స్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఓట్ల కోసం రాజకీయం చేస్తే కమిట్మెంట్తో బీసీలకు న్యాయం చేసేటటువంటి లక్ష్యంతో ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, మేమే ఆదర్శము, తెలంగాణలో కులగణన మేమే ఈ దేశానికి ఆదర్శంగా నిలబడ్డము, మేమే తీసుకొచ్చినామనేటటువంటి మాటలు మాట్లాడుతుంటే మరి ఇంతకాలం ఎక్కడ పోయినరు? మరి అంతకాలం 2014 దాకా మీరే కదా పాలించింది, మరి అప్పుడెందుకు చేయలేకపోయినరు? గతంలో డీలిమిటేషన్ కూడా జరిగింది యూపీఏ ప్రభుత్వంలోనే కదా, అప్పుడెందుకు చేయలేకపోయిండు కులగణని? కేవలం రాజకీయాల కోసం ఇవాళ మిమ్మల్ని మీరు గొప్పగా ఊహించుకొని నరేంద్ర మోదీ గారు మీరు చెప్తే విన్నట్టు, పాపం నరేంద్ర మోదీ గారికి దేశం ప్రజల గురించి కానీ దేశ ప్రజల యొక్క అభివృద్ధి గురించి కానీ వారికి ఎలాంటి ఆలోచన లేనట్టు, మీరు కలిగిస్తేనే వారికి కలిగినట్టే చెప్పుకుంటున్నారో ఆకాశం మీద ఉమ్మేసినట్టుగానే ఉంటుంది అటువంటి రాజకీయం చేస్తే. జనగణనతో పాటు కులగణన ఒక గొప్ప నిర్ణయం. గతంలోనే ఎప్పటి నుంచో ఈ అంశం పట్ల ఒక సానుకూలమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మోదీ గారు ఈ యొక్క జనగణనతో పాటు కులగణన చేయించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం, ఈ గొప్ప నిర్ణయాన్ని ప్రజలందరి తరఫున కూడా బీసీ వర్గాలందరి తరఫున కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.